అయోధ్య భవ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముడి దివ్య దర్శనం అనేది ఇప్పుడు రామభక్తుడి తక్షణ కర్తవ్యంగా మారింది. అయితే అయోధ్యకు తరలివచ్చే ఆ భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సరియు నది ఒడ్డున రూపుదిద్దుకోనున్న రామాయణ ఆధ్యాత్మిక వనం స్పెషల్ అట్రాక్షన్గా మారనుంది. ఇంతకీ ఏంటి ఆధ్యాత్మిక వనం, దాని ప్రత్యేకతలేంటి? అయోధ్య రాముడి వనవాసం ఎలా గడిచింది? 14 ఏళ్ల వనవాసంలో రాముడు ఎక్కడున్నాడు? రాముడి వనవాసంలో చారిత్రక ఘట్టాలేంటి? వనవాసంలో కోదండరాముడు ఎదుర్కొన్న కష్టాలేంటి? రాముడు తిరిగిన ప్రదేశాలను స్వయంగా చూడాలనుందా? అయోధ్య వెళ్లే యాత్రికులకు రామాయణ చరిత్ర తెలిసే విధంగా సరయు నది వెంబడి రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని చూడబోయే భాగ్యం త్వరలోనే కలగబోతోంది. యూపీ ప్రభుత్వం గతంలో రాముడు పడిన కష్టాల గురించి 14 సంవత్సరాల వనవాస కాలంలో రాముడు ఎలా కాలం గడిపారు, ఎక్కడ ఉన్నారు, ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు అనే ప్రశ్నలకు, అనేక చారిత్రక ఘట్టాలకు నిర్మాణ రూపంలో సమాధానం చెప్పబోతోంది యూపీ ప్రభుత్వం. అయోధ్యలో కోదండరాముడు కొలువుదీరేందుకు సమయం ఆసన్నమవుతున్న వేళ రామభక్తులకు మరో శుభవార్త చెప్పింది శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్. సరయూ నది తీరాన భక్తులు మైమరిచిపోయేలా ఓ వనాన్ని రూపుదిద్దనుంది. దీనికి రామాయణ ఆధ్యాత్మిక వనమని ఇప్పటికే నామకరణం చేసింది. అయోధ్యలో దివ్య మందిర నిర్మాణంతో పాటు నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది ఉత్తరప్రదేశ్ సర్కార్. ఇందులో భాగంగా ఆ జానకి నందనుడి 14 ఏళ్ల వనవాసం గురించి మరిన్ని విశేషాలు తెలిసేలా రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని నిర్మించనున్నారు. రాముడు వనవాసం చేసిన 14 ఏళ్ల కాలాన్ని గుర్తు చేసేలా సరయూ నది ఒడ్డున ఈ వనాన్ని తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. Well, we are focusing on creating an experience for people who are coming to Ayodhya or going to visit Ayodhya in recent times. An experience of Lord Ram almost all around, and we are decorating the city, beautifying it, putting plantations and creating mural arts and wall arts, and different types of arts are being created, and the story that is being depicted mostly is Prabhu Ram and his life story. So the intention is to create a place where people can feel that they are in Prabhu Ram's era, and they can see it everywhere. That is the intention. రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని సందర్శించడం ద్వారా శ్రీరాముడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. రామాయణ వైభవాన్ని ప్రదర్శించే ఓపెన్ ఎయిర్ మ్యూజియంను తలపించేలా ఈ వనం పర్యావరణ హితంగా ఉండనుంది. శ్రీరాముడు, రామాయణం, అయోధ్యతో పాటు సరయూ నది కూడా హిందువులకు విడదీయరాని భాగమని అయోధ్య అధికారులు చెబుతున్నారు. నది ఒడ్డు వెంబడి ప్రతిపాదిత ఆధ్యాత్మిక వనాన్ని రామాయణం ఇతివృత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వనం భక్తులతో పాటు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయోధ్య మాస్టర్ ప్లాన్లోని అన్ని నిర్మాణాలు పూర్తయ్యేసరికి 10 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 85,000 కోట్ల అంచనాతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయోధ్యలో అడుగుపెట్టగానే ఆ రాముడి తత్వం ముట్టిపడేలా ఆధ్యాత్మిక శోభను పెంచాలన్నది యూపీ సర్కార్ ఆలోచన. అందుకే ఈ మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అదే సమయంలో అయోధ్య పవిత్రతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో అడుగు పెడితే చరిత్రలో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. అయోధ్య వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడి నిర్మాణాలు మధురానుభూతిని మిగిల్చే విధంగా రామాయణ చరిత్ర ఉట్టిపడేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది యూపీ ప్రభుత్వం.